రాజకీయ కక్షతో అనే పదం ఉపయోగించారు. ఆ పదాలు మీకు బాగా సూటబుల్ అవుతాయి. ఎందుకంటే చాలా మంది కేవలం అండి ఈ సందర్భంగా నేను చెప్పాలి అధ్యక్ష, ప్రజల్ని కూడా ఎలా తప్పుదో పట్టించారంటే 14-19 టైంలో డిఎస్పీస్ ప్రమోషన్ వస్తే ప్రతి ఒక్క డిఎస్పీని ఒకే సామాజిక వర్గానికి చెందిన అందరినీ కూడా ఒకేలా డిఎస్పీని ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేసేసారని ఆ రోజు బురద జల్లిన పరిస్థితి అధ్యక్ష. అంటే నేనేమంటానంటే పోలీస్ కి కులం ఏంటి, పోలీస్ కి మతం ఏంటి, పోలీస్ కి రాజకీయం ఏంటి అధ్యక్ష? పోలీస్ చొక్కా వేసుకున్న రోజే అతను ప్రజలకి సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలని నిబంధనతో హోంగార్డ్ దగ్గర నుంచి ఐపీఎస్ స్థాయి వరకు కూడా వస్తారు అక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ రాజకీయం పిచ్చి నా రాజకీయం పిచ్చి తీసుకొచ్చి రాజకీయాలకి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష, ఒకనొక సందర్భంలో ఉద్యోగస్తులకి సంబంధించి మాకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీలు కానీ వాటికి సంబంధించిన ఏదైతే బకాయిలు ఉన్నాయో ఇవ్వట్లేదని ఒక కానిస్టేబుల్ రోడ్డు మీదకి వస్తే ఆ కానిస్టేబుల్ ఉద్యోగం తీసేస్తే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందుకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చి ఈ రోజు అతను మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్నాడు అధ్యక్ష. అది మా కమిట్మెంట్. లాస్ట్ గవర్నమెంట్ లో రాజకీయ కక్షతో ఉద్యోగాలు తీసిన చాలా మంది కానిస్టేబుల్ ఫైళ్లు ఈ రోజు నా టేబుల్ మీద ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తిరిగి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇందాకే అన్నారు ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడం ఎంతో కష్టమని. ఆ గవర్నమెంట్ లో వీళ్ళు కోట్లు అవినీతులు చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో 200కి 300కి కూడా లేనిపోని అపనిందలు వాళ్ళ మీద వేసి ఉద్యోగాలు తొలగించిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. దయచేసి నేను ఏమంటానంటే రాజకీయాలు ఉంటే మీరు నేను కొట్టుకుందాం, లేదంటే మీరు నేను మాట్లాడుకుందాం, అంతే తప్పించి రాజకీయాలు తీసుకొచ్చి పోలీసుల మీదకి నెట్టి పోలీసులను కూడా దానికి అనుగుణంగా మార్చే పరిస్థితులు కూడా తీసుకురాకూడదని చెప్తున్నా.